కానీ ఈ రోజుకి నాకు నేనంటే చాలా ప్రేమ తనకి. అదే నేను చెప్పా కదా మొదటే మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఈ మనిషితో స్టార్ట్ అయినోడు చచ్చేదాకా ఉండాల్సిందేనని. అయితే భయ్య ఈ టైంలో మీదంతా సాఫీగా సాగిపోతుంది. లక్కీగా గాడ్ గిఫ్ట్ లాగా మీకు ఏది నిజంగా సినిమా కష్టాలు తెలియకుండా పెరిగారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ కష్టాలు ఉండేవి. వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? చాలామంది భయ్య నాతో స్టార్ట్ అయిన వాళ్ళు కొంతమందిలో 2-3 సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది తాగుడికి బానిస అయిపోయి లివర్ పాడైపోయి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మానేసి ఊరికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇంకా అదే అన్నా కదా, ఫస్ట్ నేను అదే చెప్తాను, సినిమా ఇండస్ట్రీకి ఎవరన్నా రావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏదైనా ముందు మీకంటూ ఏదైనా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి అంటాను. ఒక ఐడెంటిటీ, ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి, ఏదో పని చేసుకోండి. అవసరమైతే ఒక రోడ్డు మీద ఏదైనా హోటల్ని పెట్టించండి, ఇడ్లీనైనా అమ్మించండి. నువ్వు కూర్చొని అమ్మాల్సిన పని లేదు. పెట్టుబడి ఒక నెలకింత ఇన్కమ్ అనేది ఒకటి ఉంటే నువ్వు ఈ ప్రయత్నాలు చెయ్యి, బాధ్యత ఉంటుంది. ఒకవేళ కొన్ని ఇయర్స్ చూడు తగిలిందా లేదు మరీ లేదంటే వదిలేసే. ఇంకా హోప్ ఉంటే ఓకే, హోప్లెస్ అనుకున్నప్పుడు ఇంకా వదిలేయడం బెటర్, దీన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ రోజు ట్రైన్లోనో బస్సులోనో కొన్ని 100 మంది దిగుతూ ఉంటారు. సినిమాల్లో సాధించాలని ఒక కళలతో వస్తారు చాలామంది. తప్పు కాదు. ఇప్పుడు నేను ఎలా బయలుదేరాను అంతే, నాలాగే బయలుదేరుతారు అందరూ. ప్రతి వాడికి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళ జీవితం మీద ఒక ఆశ ఉంటుంది. నేను ఏదో పొడుస్తాను, ఏదో చేయగలను అని ఒక నమ్మకంతోనే వస్తాడు ఎవరైనా. కానీ ఒకటి భయ్య, ఖచ్చితంగా 2 దానికోసం వస్తారు ఇక్కడికి. ఇప్పుడు మీరంటే చాలా క్లారిటీగా నేను సింగర్ అని వచ్చారు. నాకు తెలిసి 90% పీపుల్, 90% నేను చెప్తాను, మిగతా 10 మంది గురించి వదిలేండి, అది మీలాంటి వాళ్ళు తెలివిగలవాడు. 90 మంది హీరో ఆర్ డైరెక్టర్, ఈ రెండింటి మీదే వస్తారు. ఈ రెండింటి కోసమే వస్తారు. వచ్చి ఆ తర్వాత ఎన్ని రకాలుగా డివిజన్ అవుతారు, ఇంకా ఫైనల్గా బతకడానికి ఏ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికో 24 క్రాఫ్ట్లోనే ఇక్కడే ఉండాలి అనే మైండ్ సెట్ అయితే ఉంటుంది. ఎవరిని కదిలిచ్చినా నేను ఆ రోజుల్లో హీరో అవుదామని వచ్చానులే అని చెప్తూ ఉంటారు. ఇలాంటి కథలు కూడా మనకు తెలిసిన బొచ్చుడు ఉంటాయి. డెఫినెట్గా అసలు చాలామంది ఉన్నారు అసలు అలా హీరో అవుదామని చెప్పి టెక్నీషియన్స్ అయిపోయిన వాళ్ళు, టెక్నీషియన్స్ అవుదామని వచ్చిన వాళ్ళు, యాక్టర్స్ అయిన వాళ్ళు. బట్ అంటే ఇక ఇది ఒక ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఒక్కసారి దీనిలోకి వచ్చాక ఇది ఇంక వదిలిపెట్టి ఎళ్ళబుద్ధి కాదు పోయారు. అదొకటి ఉంది. చావు రవి ఎక్కడ తెలుసుకుందాం, నేనింత సినిమా తీసాడు. అవును, పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ నేనింత సినిమానే సినిమా ఇండస్ట్రీ. అంతే. బయట వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఏదో సినిమా ఇండస్ట్రీ అదో గ్లామర్ ఫీల్డ్ అంతా, అక్కడ అన్ని ఇవే భోగాలు యోగాలు ఇవే ఉంటాయని. ఇక్కడ ఉండే బాధలు వాళ్ళకి తెలియదు నిజంగా. కానీ ఇంత కష్టపడే ప్రపంచం లేదు. ఒక లైఫ్ని మనం జీవితాన్ని రిస్క్ చేసి వస్తున్నాం. ఇప్పుడు బయటకు వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి గ్యారెంటీ ఉంటుంది, మినిమం గ్యారెంటీ ఏదో నెలకి ఇంత జాబ్ శాలరీ వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళ ఇల్లు, వాకిలి, లైఫ్, ఫ్యామిలీ ఏదో సెటిల్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చాక చూసా కదా, ఇప్పుడు చాలామందికి ఇప్పుడు అందరు సినిమా వాళ్ళు కొంతమందికి పిల్లల్ని ఎవరు, వీళ్ళకి కూడా ఏజ్ బారైపోతుంటుంది. ఇట్లా ఎన్ని రకాల వాళ్ళ గురించి ఫ్యామిలీ, ఇంట్లో పేరెంట్స్ వర్రీ అవుతుంటారు. బట్ నేనేమంటానంటే వచ్చినోడు ఏదో పని చేయండి రా బాబు అంటాను. ఖాళీగా ఉండొద్దు, మీరు ఏదో దేని మీద అది ఏదో పని చేయండి, తప్పలేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చాలా రిచ్ ఫ్యామిలీ పిల్లలు కూడా చెప్తున్నాం ఓపెన్, ఈ రోజుకి ఏ అమెరికానో యూకేనో ఎక్కడో చదువుకోవడానికి వెళ్తారు. వీళ్ళు వెళ్తే పార్ట్ టైం జాబ్గా వీళ్ళు హోటల్స్లో పనిచేస్తుంటారు, పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటారు. స్టేషనరీ తప్పు కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంతే. ఎందుకంటే అలా చేస్తేనే నీ పైసా నువ్వు సంపాదించుకున్న రోజు నీకు మనీ వాల్యూ తెలుసు. అదొకటి నీకు లైఫ్ మీద కూడా క్లారిటీ వస్తుంది కదా, ఏం చేయాలి. ఇప్పుడు నేను మా వాళ్ళకి కూడా చెప్తా, అవును, ఈ రోజున మీకు ఇంత జీతం అంత జీతం అని ఆలోచించాలి. మీరు చేసే పని సిన్సియర్గా చేస్తే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. అంతే. బడాయికి పోతుంటాను, బడాయికి పోవద్దు, లేనిపోని బడాయిలకు పోవద్దు అసలు లైఫ్లో కూడా. ఏదో పని తప్పలేదు, ఇడ్లీలు అమ్మినా తప్పే కాదంటాను. సూపర్ బాయ్, మీ ఫిలాసఫీ మాత్రం నిజంగా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజున నేను ఒక పేరు వేసేసుకున్నాను కదా, ఇంక దానిలోనే బతికేయాలి అని బడాయికి పోయి అప్పులు చేసి ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం వెళ్ళిపోయి అమ్మాయిలు అయితే ఒక రకంగా బయట ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు.
ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టీవీలోకి వెళ్ళాలంటే నామోషి, కొంతమందికి సీరియల్ చెల్లి చేస్తే మళ్ళీ సినిమాలు రావేమో, సినిమాకు రాదేమో అని అదే ఫీల్ అవుతారు. మళ్ళీ ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయినాక దానికి తగ్గలేక, దానికి తగ్గ ఇన్కమ్ మ్యాచ్ చేయలేక వాళ్ళ తర్వాత ఏమవుతున్నారో అందరికీ తెలుసు. సో సాడ్. బట్ మీ దృష్టిలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా భయ్య? ఇంకా అంటే పర్సనల్ లైఫ్లో అనుకోవే ఇప్పుడు నాట్ టేకింగ్ ఎనీ పర్సనల్ లైఫ్. ఎండ్ ఆఫ్ ది డే ఓకే, వాళ్ళు ఎవరికి నచ్చినట్టు. ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళది భయ్య. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి జీవితాన్ని వాళ్ళు డిజైన్ చేసుకోవడం బట్టే ఉంటుంది ఏదైనా కానీ. కరెక్ట్. నేను అనేది ఏంటంటే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి వేరేగా డిజైన్ చేసుకోవద్దు ఎప్పుడైనా లైఫ్ని. ప్రాపర్గా డిజైన్ చేసుకోవచ్చు. అదే చెప్పాను కదా, మనం కష్టపడితే ఫలితం వస్తుంది. ఏ రోజే ఏదో ఒక రోజు తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఒక రోజు నీ తలుపు తట్టుద్ది. ఆ క్షణం కోసం కొంచెం వెయిట్ చేయాలి. ఆ ఓపిక కూడా కావాలి కొంచెం. పేషెన్స్ ఇస్ ద కీ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఓపిక అనేది చాలా అవసరం బేసిక్.